నమస్కారం అండి. నా పేరు గుర్ల శ్రీనారాయణరావు, జిల్లా వాల్మీకి. ఈరోజు మీడియా సమావేశం కారణం ఏంటంటే రంపచోడవరం ఐటీడీఏలోను సుదీర్ఘకాలము పీఓగా పనిచేసినటువంటి డాక్టర్ టి బాబురావు నాయుడు ఐఏఎస్ వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఉనికి కోల్పోతున్న ఆదివాసులు అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయనే వ్రాసి ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పుస్తకము ఆదివాసులకు సంబంధించింది, చాలా చక్కని సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఎంతగానో ఆశించాం, సంతోషించాం. కానీ ఈ పుస్తకపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు అక్షర సత్యము దొర్లినటువంటి పదజాలముతో వాస్తవాలకు దూరంగా దూరంగా చేసినటువంటి ఈ యొక్క డ్రాఫ్టింగ్ను బట్టి మేము చాలా బాధపడ్డాం. ఆయన రాసినటువంటి ఈ పుస్తకంలోని 114వ పేజీలోనూ ఇక్కడ వాల్మీకి తెగ 1961లోను 546గా ఆయన చూపించడం జరిగింది. 2011లో కూడాను ఆయన 70,513గా ఆయన చూపించడం జరిగింది. అయితే ఇది వాస్తవం కాదు అని చెప్పేసి మేము ప్రూఫ్లతో సహా మీడియా ముందు పెట్టడానికి మేము సిద్ధమయ్యాం. ఇదే టీసీఆర్ అండ్ టీఐ ట్రైబల్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 1961లోను ఇక్కడ 22,354 మంది వాల్మీకులు ఉన్నారని, 1971లోను 28,967 మంది వాల్మీకులు ఉన్నారని, 1981లోను 42,944, 1991లోను 55,836 వాల్మీకులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీసీఆర్ఐటీకి సంబంధించినటువంటి సెన్సస్ రిజిస్టర్. అయితే ఈయన పేజీలోను 546 అని చెప్పడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. గల కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాబోయే ఎలక్షన్స్లో కూడాను మరి వాల్మీకి తెగ వాళ్ళు పాపులేషన్ తక్కువ కాబట్టి వీరి మీద ఏ రాజకీయ పార్టీ దృష్టి పెట్టకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినప్పుడు ఆయన రాసినటువంటి 48వ పేజీ నంబర్, ఆ యొక్క పుస్తకంలో 48వ పేజీ నంబర్లోనూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మాదిక, ఆదిఆంధ్రమాల, ఏజెన్సీమాల, కొండమాల అనేవారు కూడాను వాల్మీకి ప్రభుత్వ పత్రంలో ఎక్కువగా తీసుకున్నారని చెప్పేసి ఈయన లిఖించడం జరిగింది. ఇది అక్షర సత్యము, అవాస్తవం అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. 1950లో గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత కొన్ని తెగలను, అలాగే 1956 గెజిట్ పబ్లికేషన్లోను మా వాల్మీకి తెగను కూడాను ఆర్టికల్ 342 రాజ్యాంగబద్ధంగానే మమ్మల్ని గిరిజన జాతిగా తెగగా గుర్తించడం జరిగింది. మరి సుదీర్ఘ కాలంలోనే ఇదే ఐటీడీఏలో పనిచేసినటువంటి ఈ బాబురావు నాయుడు పీఓగా పనిచేసినప్పుడు కూడాను మా ఆదివాసీ వాల్మీకి గ్రామాలు తిరిగినప్పుడు కూడా ఇది గుర్తు రాలేదా అని చెప్పేసి కూడా ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇటువంటి అక్షర దోషంతోనూ కావాలని కుట్రపూరితంగా రాసించినటువంటి ఈ యొక్క బుక్కును, ఈ యొక్క పుస్తకాన్ని ఆయనే రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని ఆయనే విరమించుకోవాలని చెప్పేసి కూడాను జిల్లా వాల్మీకి సంఘం నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి తప్పుడు రాతల మూలంగాను మా యావత్ వాల్మీకి తెగ యువత అందరూ కూడాను చాలా నిస్పృహలకు గురైపోవడం జరిగింది. రెండవదిగా ఇది ల్యాండ్ ప్రాబ్లం తలెత్తేటువంటి పరిస్థితులు కూడా దారితీయడానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. గల కారణం ఏంటంటే చదువుకున్న బిడ్డలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక ఆదివాసులను ఉత్తేజింపజేసి ఉజ్జీవింపజేసి ముందు బాటలో నడపవలసినటువంటి ఒక బాధ్యత గల అధికారిగా చేపట్టి ఆయన ఇటువంటి కుటిలమైనటువంటి పదజాలాలు, ఇటువంటి దుర్భరమైన స్థితిపతులు చేయడం, ఈ పుస్తకాన్ని రాయడం చాలా బాధాకరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ యొక్క పుస్తకాన్ని రిమూవ్ చేయాలి, లేకపోతే దీన్ని వెంటనే తీసి దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ వాల్మీకి తెగను కించపరిచిన అక్షర దోషం అని చెప్పేసి తప్పు ఒప్పుకొని దీన్ని పబ్లిషర్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత అతని మీద ఉంది. లేని పక్షంలో మేము చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని చెప్పేసి యావత్ జిల్లా సంఘం నుంచి మేము తెలియపరుస్తూ ఉన్నాం.